హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబేరామ్ వ్లాగ్స్ 786. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ప్లీజ్ మీ సపోర్ట్ కావాలి నాకు. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ టమాటో పప్పు. ఇప్పుడు కందిపప్పు తీసుకున్నాను, టమాటో, కరివేపాకు, కొత్తిమీర తీసుకోవాలి. ఇలా పప్పునైతే ఇలా వాష్ చేసి నీళ్ళైతే పారేసాను. ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటో కట్ చేసి పెట్టుకుంది వేసేసాను ఇందులో. ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను, ఎందుకంటే నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తాను కాబట్టి కారం కొద్దిగానే వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇలా కాస్త చింతపండు వేద్దాం. చింతపండు కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు పొయ్యి పైన పెట్టేద్దాం. కుక్కర్ చల్లగా అయ్యాక మూత తీసేస్తే పప్పు అయితే ఇలా అయ్యింది. ఇప్పుడు ఇది రుబ్బి పోసుకు వేసేసుకున్నాం. పెనం పెట్టి ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇలా జీలకర్ర రవ్వలు వేసేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది.